నుంచి అండ్ తను నాకు ఏదో గిఫ్ట్ ఇచ్చింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ గిఫ్ట్. ఐ థింక్ సమ్ బ్యాగ్. ద బ్యాగ్ ఈస్ ఫ్రమ్ బై Mayuri. Thank you so much for the gift. Okay. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయి బయలుదేరిపోయాను ఇంటి నుంచి. ఫస్ట్ నిషాన్ పికప్ చేయడానికి వెళ్తున్నాను. నిషాన్ని పికప్ చేసి దాని తర్వాత నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి. అది ఏ ప్లేస్ ఏంటి నేను తర్వాత ముందు వీడియోలో మీకు తెలిసిపోతుంది చూసిన తర్వాత. సో ఫస్ట్ వెళ్ళి నిషాన్ పికప్ చేసుకుందాం. సో నిషా వచ్చేసింది ఆఫీస్ నుంచి అండ్ తను నాకు ఏదో గిఫ్ట్ ఇచ్చింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ గిఫ్ట్. ఐ థింక్ సమ్ బ్యాగ్. ద బ్యాగ్ ఈస్ ఫ్రమ్ బై Mayuri. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్. ఓకే, ఓపెన్ చేసి చూడాలి. చూద్దాం ఎలా. ఓకే, ఓపెన్ బాక్స్ ఫైన్. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంది బ్యాగ్. సో గైస్, అయితే ఇప్పుడు నేను నిషా వచ్చేసాము విజయవాడ కాదు, యాక్చువల్లీ తాడేపల్లి దగ్గర సీఎం స్మార్ట్ సిటీ అని కొత్త ల్యాండ్ ఉంది. ఇది మొత్తం ఏరియా మీరు చూస్తున్నారు కదా. సో ఇది సీఎం స్మార్ట్ సిటీ ఏరియా ఇది మొత్తం అంటారు. అండ్ ఇక్కడ భూమి పూజ జరగబోతుంది. సో అందుకనే ఆ భూమి పూజని అటెండ్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ సామూహిక భూమి పూజ జరగబోతుంది. అంటే అందరూ కలిసి ఇక్కడ భూమి పూజ చేస్తారు. చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ డెకరేషన్ చేశారు. కింద ముందుకెళ్ళి చూపిస్తారు. సో గైస్, నా వెనకాల మీరు చూడొచ్చు కదా, ఇక్కడ శివలింగ్ ఉంది. సో ఈ శివలింగ్ ఉంది అండ్ ఇవాళ శివుడిది పూజ చేస్తారు. ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ అంటే కలిసి భూమి పూజ చేస్తున్నారు ఇక్కడ. ఆల్రెడీ మీకు చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ ఈ సీఎం ఇన్ఫ్రాది మొత్తం స్మార్ట్ సిటీ ఒకటి చేసి ఉంది. ల్యాండ్ ఉంది, అంటే కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా చాలా ప్లాట్స్ ఉన్నాయి. అండ్ మొత్తం ఇక్కడ క్రియాక్రమం అనేది స్టార్ట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు కాసేపట్లో ఇంకా మొత్తం దీపాలన్నీ, చాలా దీపాలు ఉన్నాయి, వెలిగిస్తారు. బట్ ఒకసారి ముందుకెళ్ళి స్మార్ట్ సిటీ మొత్తం ఎలా ఉంది చూసొద్దాం. సో ఇది మొత్తం ప్రాజెక్ట్ 30 acres ల్యాండ్ ఉంది. అండ్ ఇలాంటి విల్లాస్ అండ్ ప్రైవేట్ విల్లాస్ ఉంటాయి అన్నీ. అండ్ మోర్ ఓవర్ ఒక గ్లాస్ బిల్డింగ్ ఏదో ఉంది, అది కూడా ముందుకెళ్ళి చూద్దాము. విల్లాస్ కావాలంటే ఇదిగోండి, ఒక శాంపుల్ కింద మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది శాంపుల్ విల్లాస్ ఇలా ఉంటుందని చూపిస్తున్నారు. ఓకే, ఫ్యూచర్లో ఇలా కడతారేమో. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే ఇక్కడే మనకి మెయిన్ ఆఫీస్ రూమ్ ఉంటుంది. సో సీఎం స్మార్ట్ సిటీ అని రాస్తుంది. ఇది ఆఫీస్ రూమ్. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం ముందుకెళ్ళి చూద్దాం ఏముంది. ఓకే గైస్, సో నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను లోపలికి. మల్టిపుల్ అంటే చాలా ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ థింక్ సోల్డ్ ఉన్నాయో లేదో తెలీదు. బట్ ఇక్కడ ఒక పార్క్ అనిపించింది నాకు. నేను గ్లాస్ బిల్డింగ్ ఏదో వెతుకుతాను, అది ఇగ్నోర్ చేస్తాను. సో ఇప్పుడు నాకు పార్క్ అనిపించింది. పార్క్ చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ పార్క్ లోపల వెళ్ళడానికి. అండ్ లోపల మీరు పార్క్ చూడొచ్చు, ఇదిగోండి. చాలా బాగుంది పార్క్, నీట్గా కట్టేసి ఉంది. సో ఇది మొత్తం పార్క్ యాక్చువల్గా, బట్ ఇంకా కట్టాలి, ఇది పెండింగ్ ఉంది. ఓకే, సో ఎనీవేస్ పార్క్ చూస్తారు కదా. అండ్ ఇప్పుడు మనం బయలుదేరిన దగ్గర నుంచి ఇప్పుడు మేము వచ్చేసాము ఇంటికి. అక్కడ కూర్చోవాల్సింది, ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది, పూజ అన్నీ జరగబోతున్నాయి. బట్ మేము అక్కడ ఉండలేకపోయాం, ఎందుకంటే నిషా ఉండలేకపోయింది. నిషాకేమో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటే మేము బయలుదేరిపోయాం అక్కడ నుంచి. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఎంత సౌండ్ ఉంది అంటే డీజే ప్లే చేస్తారు కదా, డెఫినెట్గా సౌండ్, డీజే అని కాదు, దేవుడు పాటలు పెడతారు అక్కడ. ఆ సౌండ్ వల్ల తనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, అది ఇంకొక రీజన్. సో దానివల్ల మేము బయలుదేరిపోయి వచ్చేసాం. ఓకే గైస్, సో ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసాము. అండ్ యాక్చువల్గా ఇప్పుడు అలసిపోయి ఉన్నాము మేము కూడా. సో ఇప్పుడు ఫస్ట్ టీ చేసి టీ తాగేద్దాం మేము. చాయ్ ఇస్ రెడీ. చాయ్, గరం చాయ్, చాయ్ 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 చాయ్. చాయ్తో ఎప్పుడు మనకి గుర్తుకొచ్చేది ఏంటిది? ఇండియన్ రైల్వేస్లో టీ అమ్ముతారు చూసారా? టీ 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 కాఫీ, టీ కాఫీ, టీ కాఫీ. ఐ థింక్ నేను मेरे को लगता है मे भी एक जन्म में ना चाय बेचता था, इतना अच्छे से बोल पा रहा चाय वाला. ఓకే గైస్, సో ఇప్పుడు నా టీ తాగడం అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకు చాలా ఆకలిస్తుంది.
టైం చూడండి ఎంత అయింది, 8:20 అయింది. అండ్ నాకు బిర్యానీ తినాలని చాలా అనిపిస్తుంది, బిర్యానీ తినాలని ఉంది. సో ఇప్పుడు నేను ఒకసారి బయటికి వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను డూడుల్ని కూడా తీసుకెళ్తున్నాను. అలాగే ఒక రౌండ్ రన్నింగ్ కూడా అయిపోద్ది, వీడు ఎగ్జాస్ట్ అయిపోతాడు. సో అందుకని డూడుల్ కూడా తీసుకొని బయలుదేరాడు. మామూలుగా అయితే నిషా కోసం ఫుడ్ అయితే నేను చేశాను, కానీ జస్ట్ నాకు ఆకలిస్తుంది, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది కాబట్టి నేను నా కోసం బిర్యానీ తీసుకోవడానికి వెళ్తున్నాను. కమ్ జంప్, గుడ్ బాయ్. సో గైస్, అయితే ఇప్పుడు నేను వచ్చాను ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకోవడానికి. నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలంటే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. నా ఇల్లు అక్కడే జస్ట్ ఇలా కిందకు వస్తే ఫుడ్ కోర్ట్ చాలా మంచిగా కట్టారు, ఇక్కడ చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇదిగోండి నా ఫ్రైడ్ రైస్ తీసేసుకున్నాను. వావ్. అండ్ ఇప్పుడైతే బేస్మెంట్కి వచ్చేసాను, కార్ పార్కింగ్ దగ్గర. యాక్చువల్గా నా కార్ తాళం ఇంట్లో మర్చిపోయాను. ఇందాక కార్ తాళం అని కాదు, ఇంతకుముందు నేను ఏం మర్చిపోయానంటే కార్లోనే ఒక పార్సల్ ఉంది. నేను నిషాన్ పికప్ చేసినప్పుడు చూపించాను కదా ఒక పార్సల్, ఆ పార్సల్ నేను కార్లోనే మర్చిపోయాను. సో ఆ పార్సల్ తీసుకోవడానికి కార్ దగ్గరికి వచ్చాను, బట్ కార్ తాళం కూడా ఇంట్లో మర్చిపోయాను. సో ఫోన్ నుంచి డైరెక్ట్గా కార్ని అన్లాక్ చేసేస్తాను. కార్ అన్లాక్ చేయడానికి ట్రై చేశాను, కానీ అన్లాక్ అవ్వట్లేదు. ఇక్కడ ప్రాపర్గా సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు. సో నేను తర్వాత వచ్చి ఇంట్లో భోజనం చేసి తర్వాత వచ్చి నేను పార్సల్ తీసుకెళ్తాను. సో గైజ్, అయితే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. నిన్న రాత్రి నేను భోజనం చేసి పడుకోపోయాను, ఎందుకంటే నేను చాలా టైర్డ్గా ఉన్నాను. యాక్చువల్లీ నిన్న ఏమైందంటే నిన్న రోజంతా కూర్చొని నేను ఇంటి పనులు చేశాను. అంటే మొత్తం హౌస్ క్లీనింగ్ మొత్తం చేశాను, ఊడ్చి తడిగొడ్డేసి అంట్లు కడిగేసి బట్టలు కడిగేసి ఆరేసి. బట్టలు అంటే వాషింగ్ మెషిన్ కడుగుతుంది డెఫినెట్గా, బట్ అన్ని పనులు చేసేసరికి నేను చాలా అలసిపోయాను. సో దాని తర్వాత కూడా సాయంత్రం నిషాన్ పికప్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు నైట్ డిన్నర్ చేశాను. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా బాగా అలసిపోయాను. సో అందువల్ల నేను అలసిపోయిన తర్వాత ఇంకేం పడుకున్నాను, దానివల్ల నిద్ర వచ్చేసింది. అండ్ ఇప్పుడు మార్నింగ్ అయింది. డూడుల్కి ఇవికి వాకింగ్ తీసుకెళ్ళాను, మళ్ళీ తీసుకొచ్చేసాను. నిషాకి మళ్ళీ బేబీ కిక్స్ అవుతుంటే మేము ఐ థింక్ అరౌండ్ 3:45 ఆ టైం లేచినట్టున్నాము. ఆ టైంలో బేబీ కిక్స్ అవుతే ఇంకా ఆ టైం లేచిన తర్వాత మళ్ళీ నిషా పడుకుంది. నేను వాకింగ్ వెళ్ళొచ్చాను అంతలో. అండ్ ఇప్పుడు టైం చూడండి, 5:40 టైం అయింది. నిన్న రాత్రి నేను ఒక పార్సల్ తీసుకురావాల్సింది తినిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత. ఇప్పుడు గుర్తుకొచ్చింది, సో ఒకసారి వెళ్ళి కార్లో పార్సల్ తీసుకొద్దాం. సో గైస్, పార్సల్ అయితే నేను తీసుకొని వచ్చేసాను. అండ్ ఇదే ఆ పార్సల్. ఓపెన్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మేము షాపింగ్ స్టార్ట్ చేసాము, బేబీ డెలివరీ అవ్వబోతుంది ఇంకా త్వరలోనే. సో వన్ బై వన్ అన్ని థింగ్స్ ముందే ప్రిపేర్గా తీసేసుకొని పెట్టేసుకుంటే బెటర్ అనుకుంటాను. అందుకనే అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇదొకటి వచ్చేసింది. ఇదొక బ్యాగ్. ఈ బ్యాగ్లో అన్ని సామాన్ పెట్టచ్చు. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తా. ఓకే, సో ఈ బ్యాగ్ బాగుంది, చాలా క్యూట్గా ఉంది. అంటే దీంట్లో మల్టిపుల్ స్టోరేజ్ ఏరియాస్ ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తున్నాను. అదే ఈ గోల్డెన్ జిప్ బాగుంది. అండ్ దాని తర్వాత మల్టిపుల్ స్టోరేజ్ అంటే ఇదొకటి. సో ఈ 2 స్టోరేజెస్. దాని తర్వాత ఇంకేమున్నాయి, ఇదొక స్టోరేజ్ ఉంది. సో దీంట్లో మెయిన్ స్టోరేజ్ ఇది. దీంట్లో కూడా మల్టిపుల్ సెక్షన్స్ ఇచ్చారనుకుంటా, కాదు ఇదేంటో నాకు తెలీదు, బట్ ఎస్ దీని లోపల ఇదొక స్టోరేజ్ ఉంది. సైడ్లో 2 పాకెట్స్లో ఉన్నాయి. జిప్ ఒకటి ఉంది. దీనిలో ఒక సైడ్లో ఒక బాటిల్ హోల్డర్ లాగా ఉంది, కానీ ఎగ్జాక్ట్లీ దేనికోసం నాకు తెలీదు. మేబీ బాటిల్ ఉండొచ్చు. ఇటువైపు కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది చాలా థర్మల్గా ఉంది. ఐ థింక్ దీంట్లో ఏదైనా వేడివేడిగా పెట్టచ్చు అనుకుంటా. బాగుంది. అండ్ ఇక్కడ వెనకాల కూడా స్టోరేజ్ ఉంది. అండ్ సైడ్స్లో కూడా స్టోరేజ్ ఇచ్చారు. ఇక్కడ బాటిల్ హోల్డర్ లాగా ఇక్కడ ఓకే అంతే. ఈ బ్యాగ్ మొత్తం ఇలా ఉంటుంది. ఈ బ్యాగ్ని ఏమంటారంటే మదర్స్ కోసం వాళ్ళ బేబీస్కి డైపర్ బ్యాగ్ అనొచ్చు, లేదంటే ఫుల్ కిట్ కోసం అన్ని సామాన్ పెట్టడానికి బ్యాగ్. సో ఫస్ట్ బ్యాగ్ అయితే వచ్చేసింది మంది. సో ఈ బ్యాగ్ మాకు యాక్చువల్గా గిఫ్ట్ వచ్చింది. ఎవరికి గిఫ్ట్ ఇచ్చారంటే మయూరి. థ్యాంక్ యూ సో మచ్ మయూరి ఫర్ ద గిఫ్ట్. చాలా లవ్లీగా చాలా బాగుంది. మాకు చాలా నచ్చింది. నిషా అయితే నిన్న అన్బాక్సింగ్ ఆల్రెడీ చేసింది. నాకు చూడాలనిపిస్తే నేను ఇవాళ చూశాను.
అండ్ నాకు చాలా కలర్ అండ్ బ్యాగ్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ అమేజింగ్. ఇట్ లుక్స్ రాయల్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత నేను మీకు చెప్పాను కదా, హౌస్ మొత్తం క్లీన్ చేశాను. ఈ హౌస్ మొత్తం క్లీన్ చేయడానికి ఒక చిన్న మాట ఉంది, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బేసికలీ నేను ఈ హౌస్ ఎందుకు క్లీన్ చేశాను ఇంత నీట్గా అంటే, నేను స్పెసిఫిక్గా ఎందుకు చేశానంటే, నిషా వాళ్ళ మమ్మీ రేపు వచ్చేస్తున్నారు కాబట్టి నేను హౌస్ మొత్తం క్లీన్ ఉంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మామూలుగానే అందరూ ఏం చేస్తారంటే, వాళ్ళ మదర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు నిషా ఉంది, వాళ్ళ మమ్మీ వస్తున్నారు, నిషా ఏమంటుంది, అరే మమ్మీ వస్తుంది కదా, మమ్మీ మొత్తం హౌస్ క్లీన్ చేస్తుంది ఈ టైంలో, సో మమ్మీ హెల్ప్ తీసుకోవచ్చు అని అనుకుంటారు. చాలామంది అలా అనుకుంటారు, ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ నాకు అలా కాదు. నాకు ఎలా అంటే, నిషా వాళ్ళ మమ్మీ వస్తున్నారు కదా, రాగానే హౌస్ మొత్తం నీట్ అండ్ క్లీన్గా, ఏ పని లేకుండా వచ్చి కూర్చొని హాయిగా తినాలి, తిరగాలి, నిషాని చూసుకోవాలి, దాని తర్వాత బేబీని చూసుకోవాలి, బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీని చూసుకోవాలి, అంత హ్యాపీగా ఉండాలి, ఏ పని ఎవరికి ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను. అంటే అది నా థాట్ ప్రాసెస్. సో వచ్చే ముందు వాళ్ళు నిషా వాళ్ళ మమ్మీ వచ్చే లోపలే హౌస్ మొత్తం నీట్ అండ్ క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా, ఏ పని లేకుండా. చక్కగా వచ్చారు, తిరుగుతారు, ఉంటారు, హాయిగా ఉంటారు, సో ఏ టెన్షన్ ఉండదు. సో గైస్, అయితే ఇవాళ బ్లాగ్ అనేది నేను ఇక్కడే ఒకడుతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుగుతాం.